వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మీ కుటుంబాలతో మీరు క్షేమంగా ఉన్నారని నేను నమ్మి నేను యేసయ్యని స్తుతిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథం 13వ అధ్యాయంలోకి రండి ఒకసారి. కీర్తన గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనంలో ఆ మాట చదవండి. 13వ అధ్యాయం 4వ వచనం. నేను మరణనిద్ర నొందకుండను వాని గెలిచితనని నా శత్రువు చెప్పుకొనకుండను. ఓకే, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను. నా కన్నులకు వెలిగిమ్ము, నా కన్నులకు వెలిగిమ్ము. నేనైతే భక్తుడు అంటున్నాడు దావీదు గారు, ప్రభువా గివ్ లైట్ టు మై ఐస్. ఇంగ్లీష్లో చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ లైట్ అండ్ మై ఐస్ ఓ లార్డ్. ప్రభువా నా కన్నులను వెలిగించు అంటున్నాడు. మరి ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో కూడా మరొక మాట ఉంది. అదేంటంటే మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞత చెల్లించుచున్నాను. మరియు చదవండి 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన చాలు మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున. మనోనేత్రాలు పిల్లరా, దావీదు అంటున్నాడు, నా కన్నులకు వెలిగిన ఆయన లైట్ టు అవర్ ఐస్. ఇక్కడ మనోనేత్రాలు అనే మాట మరి ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ ఐస్. పిల్లరా, మనోనేత్రాలు శరీర సంబంధమైన కన్నులు కాదు, ఆత్మ సంబంధమైన నేత్రాలు, స్పిరిచువల్ ఐస్కి వెలుగు ఇమ్మంటున్నాడు. వెలుగు. హెజ్రా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనంలో కూడా మా మనోనేత్రాలకి వెలిగివు ప్రభు అని వారు ప్రార్థన చేస్తున్నారు. తర్వాత మీరు చూసుకోండి రిఫరెన్స్లు. పిల్లల దేవుని బిడ్డలమైన మన నేత్రాలు వెలిగించబడాలి. పిల్లల చీకటమయమై ఉన్నాయి. సాధారణంగా ఒక సెయింగ్ ఉంది, ఏంటంటే ఐ ఈజ్ ద గేట్ వే ఆఫ్ సిన్ అన్నాడు ఒక ఆయన. ఐ అంటే కన్ను అనేది పాపానికి రాజమార్గం అంట. మన హృదయంలోకి, మన మనసులోకి, మన ప్రాణాత్మ దేహాలోనికి పాపం ప్రవేశించాలంటే కంటి ద్వారా ప్రవేశిస్తుందంట ఐ. పిల్లరా, మరి ఆదాము అవ్వ విషయంలో అవ్వ కూడా మరి ఆ ఫలము కన్నులకు రమ్యమైనది. చూడండి, ఆ మాట చూడండి. చూచి అనే మాట రాయబడి ఉంటుంది. చూచి 6వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనంలో, స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనది వివేకమిచ్చి రమ్యమైనది నుండుట చూచినప్పుడు. అవ్వమ్మ గారు ఆ ఏదైనా తోటలో దేవుడు తినుతున్న వృక్ష ఫలము చూచినప్పుడు, వెన్ సీన్ దట్ ఫ్రూట్, ఎప్పుడైతే అవ్వమ్మ ఆ పండును చూచిందో ఆశ కలిగింది. పిల్లరా, అది శాపంగా పాపంగా మారిపోయింది. కన్ను ద్వారా పాపం మనుషుల్లోనికి ప్రవేశిస్తుంది. పిల్లరా, మనం అలా చూసుకుంటూ పోతే కన్ను ద్వారా ఎంతమంది వారి యొక్క జీవితాలు చీకటైపోయాయి, మరి శాపగ్రస్తులు అయిపోయారు. అందుకే భక్తుడు అంటున్నాడు, నా కన్ను వెలిగించు ప్రభువా, నా కన్నులు వెలిగించు ప్రభువా. ఇది నాలో చాలామంది కన్నులు ఎలాగున్నాయి, వెలిగించబడకపోతే, కన్నులు వెలిగించబడలేని కన్నులు, క్రైస్తవులైనా క్రైస్తవేతరులు ఎవరైనా దేవుని వాక్యం చేత అది వెలిగించబడకపోతే, పరిశుద్ధాత్మ ద్వారా నీ కన్నులు వెలిగించబడకపోతే, పాపపు భీతి నీకు రాకపోతే నీ కన్నులు ఎలా ఉంటాయండి? ఎలా ఉంటాయి? పేతురుకు రాసిన 2వ పత్రిక చాలామంది కన్నులు ఈ దినాల్లో ఎలా ఉన్నాయో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురుకు రాసిన 2వ పత్రిక 2:14 చూడండి. 2:14. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అన్నాడు. పాపము మానలేని కన్నులు. మాటమాటికి పాపం మానాలనుకుంటున్నారు కానీ మానలేకపోతున్నారు. పాపము నుండి విడుదల పొందలేని కన్నులు. పిల్లరా, ఏది చూడకూడదు చూసే కన్నులు. పిల్లరా, డెలివరెన్స్ లేదు. పిల్లరా, విడుదల లేదు, బంధకాలు. పాపము మానలేని కన్నులు వెలిగించబడకపోతే, నీ కన్నులు వెలిగించబడకపోతే నీ కన్నులు పాపం మానలేని కన్నులు వలె ఉంటాయి. పాపం పోగేసుకొని పిల్లరా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, పిల్లరా, మనసు ద్వారా, మనస్సాక్షి ద్వారా, ప్రాణాత్మ దేహాల ద్వారా, హృదయంలో ఆ పాపము స్టాక్ అయిపోయి, పిల్లరా, పాపము పరిపక్వమై, పిల్లరా, మరి మరణానికి అంటది. పాపంలో వచ్చి జీతం మరణం అని దేవుని వాక్యంలో రాయబడింది.
ఏది చూడకూడదు అది చూడకుండా. అందుకే భక్తుడు 119 కీర్తన 37వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. 119 కీర్తన మరి 37వ వచనంలో సో బ్యూటిఫుల్ వర్డ్ దావీదు గారు రాస్తాడు. 37వ వచనం 119 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి ప్రభువా. వ్యర్థమైనవి చాలా ఉన్నాయి ఈ లోకంలో. టీవీ ఓపెన్ చేసినా, సెల్ ఫోన్ ఓపెన్ చేసినా, పిల్లలు మనకు తెలుసు చూడకూడనివి కొన్ని ఉంటాయి. అవి మాటికి చూస్తూ ఒక్కసారి అలా వెళ్ళిపోయినప్పుడు అది ఇష్యూ కాదు, మరలా అగైన్ అని చూడడానికి ప్రయత్నం చేస్తున్నావు. చూసారా, పాపను పోగేసుకుంటున్నావు. జాగ్రత్త, నీ కన్నులు వెలిగించబడాలి. వెలిగించబడకపోతే పాపము మానలేని కన్నులు. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2:16 చూడండి. ఇక వెలిగించబడకపోతే కన్నులు ఎలా ఉంటాయో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. కన్ను గురించి దేవుని వాక్యం చాలా బ్యూటిఫుల్గా మరి వివరించింది పిల్లరా. ఎందుకంటే మీకు చెప్పాను కదా, కన్ను పాపానికి రాజమార్గం అని. కన్ను సరిగా ఉంటే నీ జీవితం అంతా సరిగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. నీ కన్ను జాగ్రత్తగా ఉంటే నీ కన్ను, నీ ఆశీర్వాదం, నీ శరీరం, నీ ప్రాణపు దేహాలు సరిగ్గా ఉంటాయి. పిల్లరా, అదే మాట మొదటి యోహాను గారు రాసిన పత్రిక 2:16 చూడండి. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశ అన్నాడు. నేత్రాశ, ఆశ కలిగిన కన్ను. ఏదో చూడాలి, ఇంకేదో చూడ్డానికి ఆతృత పడే కన్నులు. పిల్లరా, ఆశ ఎంత పాపపు ఆశ, లోకపు ఆశ. పాపం మానలేని కన్నులు మొదటిది. రెండవది ఆశ కలిగిన కన్నులు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, నీ కన్ను వెలిగించబడితే దీపం అంతా శరీరం అంతా, జీవితం అంతా వెలిగించబడుతుందంట. చూడండి, మత్తయి సువార్త 6:22లో ప్రభు అంటారు, నీ కన్ను నీ దేహానికి దీపం అంటాడు ప్రభు. చూడండి, మత్తయి సువార్త మరి చూడండి 6:22 నుంచి. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. నీ దేహానికి దీపము కన్నట్టండి. అబ్బా, కన్ను సరిగ్గా లేకపోతే దేహమంతా ఆరిపోద్ది, దేహమంతా చీకటమయమైపోద్ది, దేహమంతా సాతాను వశం అయిపోద్ది. దీపము, నీ కన్ను దీపం కనుక. ఇంకా కింద 23 వచ్చి, నీ కన్ను చెడినదైతే, నీ కన్ను చెడిపోతే నీ దేహమంతా చీకటమయమైండును. వెలుగు చీకటి ఉండిన యెడల ఆ చీకటి ఎంతో గొప్పది. నీ కన్ను దీపం అన్నాడు. దీపం వెలిగిందా, ఆరిపోయిందా? ఎలా ఉంది? ఇంకా వెలిగించబడలేని కన్ను ఎలా ఉంటుందో మీకు కొన్ని మాటలు మార్కు సువార్త 8:18 చూడండి. వాక్యపు ఆధారాల్లోని కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 8:18 ప్రభు అంటున్నారు శిష్యులతో, మీరు కన్ను నుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకం చేసుకునరా. పిల్లరా, ప్రభు అంటున్నాడు, మీరు కన్నులుండి కూడా చూడలేకపోతున్నారు. కన్నులుండి కూడా చూడలేకపోతున్నారు. పిల్లరా, కన్నులు మూయబడి ఉన్నాయి. దీనిలో చాలామంది కన్నులు మూయబడి ఉన్నాయి. అదే మత్తయి సువార్త 13:15 చూడండి. 13:15 ఈ ప్రజలు కన్నులారా చూచి, ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు త్రిప్పుకుని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి. వారి హృదయం కొవ్విందట, వారి చెవులు మందమైపోయేట, వారు తమ కన్నులు మూసుకుని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకున్నారు అని యెషయా చెప్పిన ప్రవచనం. అక్కడ కన్నులు ఉన్నాయి కానీ చూడలేకపోతున్నారంట. కన్నులు ఉన్నాయి కానీ గ్రహించలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు. ఈ దినాల్లో చాలా మంది మూయబడిన కన్నులు. ఏం చేస్తున్నారో, ఎట్టి వెళ్తున్నారో తెలియట్లేదు పిల్లలు. దేవుని బిడ్డలు కూడా, ఈవెన్ క్రైస్తవులు, విశ్వాసులను పేరు పెట్టుకున్న వారు కన్నులు మూయబడినట్టుగా, బ్లైండ్. ఏం జరుగుతుందో తెలియదు. పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా చూడలేకపోతున్నారు.
ఇంట్లో టీవీలో ఏం వస్తుందో కూడా తెలియట్లేదు. అలా చూస్తూ ఉంటారు టీవీలో అపవిత్రత సినిమాలు వస్తుంటాయి, కానీ ఎవరిని అసలు గద్దించలేని స్థితి. కనుల ముందు ఏం జరుగుతుందో కూడా తెలియదు. బికాస్ బ్లైండ్, స్పిరిచువల్లీ బ్లైండ్. వెలిగించబడలేని కన్నులు మూయబడి ఉంటాయి. చూడలేని కన్నులు, ఏం జరుగుతుందో తెలియదు. కన్నులు తెరవబడాలి, మూయబడాలి. పాపం మానలేని కన్నులు, నేత్రాశ కలిగిన కన్నులు, చూడలేని కన్నులు. మత్తయి సువార్త 7:3 చూడండి. ఇంకా ఎలాంటి కన్నులు అంటే వెలిగించబడకపోతే మన కన్నులు ఎలా ఉంటాయట? అవర్ ఐస్. మత్తయి సువార్త 7:3 చూడండి. 7:3 వచనం. నీ కంటిలో ఉన్న దూలము నెంచక సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని ఎలా చెప్తున్నావు? వేషధారి, మొదట నీ కంటిలో దూలముంది. దూలము, చాలా మంది కళ్ళల్లో దూలం ఉందంట. దూలం అంటే తెలుసు కదండి, తాడి చెట్లు పెద్ద నరుకుతారు. ఇప్పుడు మనం మరి ఆ పిల్లర్స్ వాడుతున్నాం, లేకపోతే ఐరన్ అవన్నీ వాడుతున్నాం. ఇంతకుముందు ఒక 150 years బ్యాక్ ఈ తాడి చెట్లు దూలాలు వాడేవారు ఇల్లు కట్టుకోవడానికి, వెయిట్స్ మోయడానికి. నీ కంట్లో దూలం ఉంటుండగా ఎదుటివాని కంట్లో నలుసును ఎంచుతున్నావే, వేషధారి అంటున్నాడు. ఇతరుల పాపాలు కనబడుతున్నాయి కానీ మన పాపాలు మనకి తెలియట్లేదు. కంటిలో దూలము, పాపాన్ని మనం దాచుకొని ఇతరుల పాపాలు మనం ఎంచుతున్నాం. మనలో లోపాలు పెట్టుకొని ఇతరుల లోపాలు ఎంచే వారంగా ఉన్నాం. కంటిలో దూలము కలిగిన కన్నులు పిల్లలు. ఇంకా ఈ కన్నులు ఎలాగున్నాయి? వెలిగించబడకపోతే, యేసు ప్రభు దగ్గరికి వచ్చి వెలిగించబడకపోతే నీ కన్నులు పిల్లరా వేషధారంతో కూడిన కన్నుల వల్ల ఉంటాయి. 1 శామ్యూయల్ 18:9 చూడండి. 1 శామ్యూయల్ 18:9 వచనం. అక్కడ సౌలు ఒక చూపు కలిగి ఉన్నాడు. ఎలాంటి చూపు దేవుని వాక్యం చెప్తుంది చూడండి. 18:9. 1 శామ్యూయల్ 18:9. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. విషపు చూపు, ఐ ఆఫ్ జెలసీ అని ఉంది. అసూయతో కూడిన కొన్నట్టండి. సౌలు అనే రాజు ఉండేవాడు. పిల్లల మొట్టమొదటి రాజు ఇశ్రాయేలుకి దేవుడు అభిషేకించాడు. ఎంతో కృపను పొందుకున్నాడు. అయితే ఒకసారి ఏమైందంటే, యుద్ధం జరుగుతుంటే ఒక యవనస్తుడు, చిన్న బాలుడు దావీదు అని ఒక ఆయన వచ్చి గొలియాతుని చంపి ఇశ్రాయేలుకి గొప్ప విజయాన్ని ఇస్తాడు. ఏమైపోయింది? అంత మాత్రం ఏమైపోయింది? యూ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్. దావీదుని అప్రిషియేట్ చేసి, దావీదుని అభినందించి, దావీదుకి బహుమానాలు ఇచ్చి, దావీదుని కనపరుచుంటే బాగున్నాం. కానీ ఈ రాజుకి ఎలాంటి దృష్టి వచ్చిందంటే విషపు చూపు నిలిపాడంట. ఏమని? నన్ను ప్రజలు పోగొట్టంలే, ఇప్పుడిప్పుడే వచ్చిన ఆయన పోగొడుతున్నారు. అసూయతో నింపబడిన కన్నులు చాలా ప్రమాదకరమైన చెడ్డ కళ్ళు అవి. అసూయతో నింపబడిన కన్నులు. నువ్వు ఇతరులు చూసి అసూయ పడుతున్నావా? నీ ముందు ఎవరైనా బాగుపడుతుంటే సంతోషించాలి, వారిని అప్రిషియేట్ చేయాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని బట్టి నువ్వు గర్వించాలి, అతిశయపడాలి. తప్ప వాడు బాగుపడిపోతున్నాడని అసూయ పడుతున్న ఆ కన్నులు నీకు చాలా ప్రమాదకరమైంది. ఎప్పుడైతే ఆ విషపు చూపు నిలబడో ఆ 9వ వచనం నుండే పిల్లల సౌలు జీవితం పతనం ప్రారంభించబడింది. మీరు చూస్తే 10వ వచనంలో మరుసటి రోజే ఒక దురాత్మ వచ్చి సౌలుని ఆవరించిందట. ఈవిల్ స్పిరిట్ వచ్చేసింది. పిల్లరా, సంతోషించే కన్నులు మనం కలిగి ఉండాలి. అసూయతో నింపబడిన కన్నులు మన జీవితంలో ఉండకూడదని దేవుని వాక్యం. సౌలు ఏమైపోయాడు మీకు తెలుసు కదా. ఆఖరికి ఓడిపోయాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, కృపను పోగొట్టుకున్నాడు. దేవుడు సౌల్ని మరి స్థిరపరుచుదాం అనుకున్నాడు, కానీ అసూయ కన్నులు వచ్చేసాయి. విషపు చూపు. ఏం చూపు అండి మనది? మన కన్నులు వెలిగించబడకపోతే విషపు చూపు కలిగిన కళ్ళగా, జలసితో అసూయతో నిండిన కన్నులుగా ఉంటాయి మన కన్నులు. అది మనకి కూడదు. పిల్లల కన్నులు వెలిగించబడకపోతే ఎలా ఉంటాయి కన్నులు? చూడండి, న్యాయాధిపతులు 17:6 చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం.
పిల్లలు ఎలా ఉంటాయి కనులు? 17 ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చాను. మీ పక్కన ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఒకసారి చూడండి. అందులో ఏముందంటే ప్రతివాడు తన ఇష్టానుసారుడిగా ప్రవర్తించి వచ్చిన మాట దగ్గర కంటికి నచ్చినట్టు ప్రవర్తించు వచ్చిన ఇంగ్లీష్ బైబిల్లో. కంటికి ఏది నచ్చుతుందో అది చేసేసే పరిస్థితి. కంటికి యుక్తమైనది చేయకూడదు. చూడండి, ద్వితీయోపదేశకాండం 12 ప్రభు చెప్తారు. ద్వితీయోపదేశకాండం 12:8 వింటున్నారా జాగ్రత్తగా? నీ కంటికి నచ్చింది చూస్తున్నావా? కంటికి నచ్చింది చేస్తున్నావా? కంటికి నచ్చింది కావాలనుకుంటున్నావా? నీ కన్నులు వెలిగించబడాలి. 12:8 ద్వితీయోపదేశకాండం. నేడు ఎస్ మనం ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుషుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు. నీకు ఏది నచ్చితే చేయకూడదు. ఏది చెయ్యాలో అది చెయ్యాలి. నా ఇష్టం, నాకు ఎబిలిటీ ఉంది, నా దగ్గర సామర్థ్యం ఉంది, ధనం ఉంది, పేరు ఉంది, గొప్ప ఉంది, నచ్చినట్టు నాకు ఎదురు అనుకున్న జాగ్రత్త. ప్రభు పట్టుకుంటాడు ఒకరోజు. నీ పాప నేను పట్టుకుంటుంది. దావీదని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒకరోజు మిద్ది మీదకి ఎక్కి చూస్తున్నాడు. స్నానం చేస్తున్న ఒక సహోదరిని చూసి పొరుగువాని భార్య అని ఆశించి ఇంటికి తెప్పించుకొని తన భర్తను చంపించి సొంతం చేసుకున్నాడు, భార్యగా చేసుకున్నాడు. ఎందుకంటే ఆ గర్వం, అతిశయం. నేను రాజుని, ఐఎమ్ ఎ కింగ్, ఐఎమ్ ఎ రిచ్ మ్యాన్, ఐ కెన్ డూ ఎనీథింగ్, హూ విల్ స్టాప్ మీ? నన్ను ఆపగలిగేవాడు ఎవడు? నేను ఏమైనా చేయగలను. కంటికి యుక్తమైనది నువ్వు చేయకూడదు. దావీదు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు. ఏమైంది తెలుసా? భయంకరమైన శాపం వచ్చేస్తుంది. బిడ్డ 4 బిడ్డలు చనిపోయారు. 4 గింతలు చెల్లించాడు. పిల్లరా, భయంకరమైన పాపాన్ని మూట కట్టుకున్నాడు. పిల్లరా, పొరుగువారి భార్య అని ఆశించి తన భర్తను చంపించి నరహాంతకుడు అయిపోయాడు. దేవునికి దూరం అయిపోయాడు. పిల్లరా, ఎంత భయంకరమైన, అది ఎంత అడ్డుగా నిలబడిందో దావీదు జీవితంలో. ఆ తర్వాత చాలా పశ్చాత్తాపడి ఏడ్చాడు అనుకోండి. మిద్ది మీదకి ఎక్కి చూచాను అనే మాట రాయబడింది. వాట్ యు ఆర్ వాచింగ్, నువ్వు ఏమి చూస్తున్నావు నీ కనులతో? చూడకూడదు చూడకుండా చూడవలసిందే చూడడానికి దేవుడు మనకి కృప ఇవ్వాలి. అలాంటి కనులు మనం కలిగి ఉండాలి. నచ్చినట్లు చూసే కనులు అట్టండి. వెలిగించబడకపోతే నీ కనులు నచ్చినట్లుగా చూస్తాయి. పిల్లరా, ఇంకా వెలిగించబడకపోతే మన కన్నులు ఎలాగుంటుందండి? చూడండి, సామెతల 30వ అధ్యాయం 17వ వచనం చూడండి. నీ కన్నులు, అందుకే దావీదు అంటున్నాడు, నా కన్నులు వెలిగివు ప్రభు, నా కన్నులు వెలిగించు ప్రభు. ఎన్లైటన్ మై ఐస్. ఎఫెసీ 1:17 ప్రకారం నా మనోనేత్రాలు తెరువు అంటున్నాడు. మనోనేత్రాలు తెరవబడాలా? నీ కన్నులు వెలిగించబడాలా? లేకపోతే నీ కన్నులు చీకట్లోకి తీసుకుని వెళ్ళిపోతాయి. చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం చూడండి. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును పక్షిరాజు పిల్లల దాన్ని తినును. పిల్లలు, ఇక్కడ ఒక కన్ను కనపడుతుంది. ఏంటంటే విననొల్లని కన్ను. ఏ కన్నుట? డిసొబెయిడ్ ఐ అన్నాడు. మాట వినలేని కన్ను. నేనెవరి మాట వినాలి? నేను ఎందుకు వినాలి? నేను విన్ను. అహంకారంతో నింపబడిన కన్ను. పిల్లలు, దేవుని మాట వింటున్నావా? వాక్యానికి లోబడుతున్నావా? దేవుని సేవకుని మాటకు విధేయత చూపిస్తున్నావు? నీ మీద ప్రభు ఎవరిని నాయకుడిగా, ఆత్మీయ కాపరిగా పెట్టాడో ఆ కాపరిని ఫాలో అవుతున్నావా? ఇండిసిప్లైన్, క్రమము లేని స్థితి, అవిధేయత కలిగిన కన్ను. వారికట అలాంటి కన్నునట లోయకాకులు పీకుతాయి, పక్షిరాజు పిల్లలు తింటాయంటే. ఎంత భయంకరం, పొడుస్తాయంటే కాకులు వచ్చి. యూ విల్ బి లాస్ట్ యువర్ ఐసైట్, గుడ్ ఐసైట్. పతనమైపోద్ది నీ ఆత్మీయ జీవితం, పతనమైపోద్ది నీ పరిస్థితుల. పిల్లల జాగ్రత్త.
కనిపించినట్టుగా పాపం ఒక పక్క, శాపం ఒక పక్క, శ్రమలు ఒక పక్క, ఇబ్బందులు ఒక పక్క, మెల్లమెల్లగా నీ జీవితాన్ని ఆక్రమించుకొని ఆఖరికి నిన్ను ముంచేస్తాయి. నడి సముద్రంలో ముంచినట్టుగా ముంచుతాయి. వినే కన్నులు కావాలి మనకి. కన్నులు వెలిగించబడకపోతే మరి నీ కన్నులు వినవు, లోబడవు, నీ మాట వినవు. చాలా ప్రమాదం. ఇక నీ కన్నులు వెలిగించబడకపోతే ఎలా ఉంటాయి కన్నులు? ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఎడతెరపి లేకుండా సమస్తమును జరుగుతున్నది. ఎడతెరపు లేకుండా సమస్తం జరుగుతున్నాయి. మనుషులు దాన్ని వివరింపజాలరు. ఓకే. చూచుట చేత కన్ను తృప్తి పొందు, చూచుట చేత కన్ను తృప్తి పడకు ఉన్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగు. ఇక్కడ ఒక కన్ను కనపడుతుంది అంటే తృప్తి లేని కన్ను అండి. దిస్ ఐ ఈస్ నాట్ సాటిస్ఫైడ్. మన కన్నులకు తృప్తి ఉందా? దేవుని బిడ్డలు తృప్తి కలిగి ఉంటారు. హల్లెలూయా. సాటిస్ఫాక్షన్ విచ్ ఈస్ గివెన్ బై గాడ్. దేవుడు మనకి ఇచ్చినంత తృప్తిపడి, దేవునికి ఇచ్చిన భార్య తృప్తిపడు, దేవుడికి ఇచ్చిన ఉద్యోగం తృప్తిపడు, దేవునికి ఇచ్చిన ఆరోగ్యం తృప్తిపడు, దేవునికి ఇచ్చిన ఆశీర్వాదాలు బీ సాటిస్ఫైడ్ విత్ విచ్ గివెన్ బై గాడ్ టు యూ మై బ్రదర్, మై సిస్టర్. తృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి పిల్లలు. ఇక్కడట మరి ఎలాంటి కన్నుట? తృప్తి పడలేని కన్నుట. కన్నుకు తృప్తి లేదట. నేను మీకు ముందే చెప్పాను, కంటి ద్వారా పాపాన్ని పోగేసుకోకండి. ఏదో చూడాలో అదే చూడండి, ఏదో చూడకూడదో అది చూడకుండా మీ కన్నులు త్రిప్పివేయడానికి ప్రయత్నం చేయండి. దేవుని సహాయాన్ని పొందుకుందాం, దేవుని కృపను పొందుకుందాం. పిల్లరా, మనం ఏం చూస్తున్నాం అన్ని ప్రభు కనిపెట్టట్లేదా? డస్ గాడ్ ఈస్ నాట్ వాచింగ్? ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. ప్రతిదీ రికార్డ్ అవుతుంది. మన మాట, మన చూపు, మన తలపు. 139వ కీర్తనలో భక్తుడు ఏమంటున్నాడు చూడండి. వాక్యం ఏం చెప్తుందో చూడండి. అందరూ చూడండి. 139వ కీర్తన 1-2 వచనం. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట. నేను ఎక్కడ కూర్చున్నానో? నేను లేవటం, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా నడక, నా పడక నువ్వు పరిశీలన చేస్తున్నావు. నా చర్యలన్నిటిని నువ్వు బాగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే. అన్ని తెలుసుకుంటున్నాడు దేవుడా. నీ మాట నాలుకకు రాకముందే దేవునికి తెలుసంట. నువ్వేం చూస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం కనిపెడుతున్నావు, ఏది ఆలోచిస్తున్నావు, అన్నీ దేవుడికి తెలుసు. అన్నీ. నేను చీకట్లో చేసాను ఏంటంటే మనకి చీకటి అది, కానీ దేవునికి చీకటి 10-12 వచ్చిన చీకటైనను నీకు చీకట కాకపోవును, రాత్రి పగటవల నీకు వెలుగుగా, చీకటి వెలుగు నీకు ఏకరీతిగా ఉన్నాయి. దేవుని కంటే మనకి చీకటి, ఆయనకి చీకటి కాదట. అంధకారంలో ఉన్న సంగతులు, మరుగైన సంగతులు ఆయనకి మరుగై ఉండవు, కనబడతాయి. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. కన్ను తృప్తి పడుతుందా? తృప్తి లేని కన్నుగా ఉందా? పిల్లరా, ఇంకా చాలా ఉన్నాయి. అందుకే మత్తయి 5:29 మాత్రం నీ కన్ను నిన్ను అభ్యంతర పడుతుందేమో. చదవండి ఒకసారి 5:29. చాలా బాగుంటుంది అన్నమాట. నీ కన్ను నిన్ను అభ్యంతర పెడుతుందేమో. 5:29. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల. 28 కూడా. నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీ మోహపు చూపుతో చూచి, మోహపు చూపుతో, ఏ చూపు ఇది? మోహపు చూపు. ఐ ఆఫ్ ద అడల్టరీ. అపవిత్రమైన చూపుతో చూచు ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ, ఆ మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వెబిచి అక్కడే నువ్వు పాపం చేస్తావు. కంటితో పాపం చేస్తున్నారు. కంటితో అపవిత్రత, కన్నుతో. వెళ్ళరా వ్యభిచారం చేస్తాను అంటున్నాడు. నీ కుడుకను నేను అభ్యంతరపరచిన ఎడలా దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయి. దాన్ని పెరికి పారే. నీ దేహమంతా నరకంలో పడవేయబడకుండా ఉండాలంటే నీకు ఏ కన్ను అభ్యంతరపరుస్తున్న కన్ను తీసి పాడే, పెరికి పాడే అంటున్నాడు. పిల్లరా, దేహమంతా నరకంలో కాలడానికి కన్ను ఒక్కటి కారణమైపోతుంది. చూడండి,
మీకు ముందే చెప్పాను, ఐ ఈజ్ ద గేట్ వే ఆఫ్ సిన్ అని. కన్ను పాపానికి రాజమార్గం. పిల్లరా, ఎలాగుంది నీ కన్ను? భక్తుడు అంటున్నాడు, నా కన్నులకు వెలిగివు నాయన. భక్తుడు పౌలు గారు అంటాడు, మనోనేత్రాలు వెలిగించబడినందున, మనోనేత్రాలు వెలిగించబడినందున. ఇప్పుడు 2 మాటలు మీకు పాజిటివ్గా చెప్తాను. ఎప్పుడైతే మన మనోనేత్రాలు వెలిగించబడతాయో ఏం జరుగుతుందో తెలుసా పిల్లరా? వీ విల్ సీ గాడ్. మన ప్రభువుని, అలంకరింపబడిన రాజుని కనులారా చూస్తాం. యెషయా 33:15 చూడండి. వీ విల్ సీ గాడ్. హ్యావ్ ఎవర్ సీన్ గాడ్? యూ మై బ్రదర్, మై సిస్టర్, ఎప్పుడైనా ప్రభువుని చూసిన అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయా? యేసయ్యని చూసే కన్నులు నీకున్నాయా? దేవుని వాక్యం చెప్తుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యుల వారు దేవుణ్ణి చూస్తారు. పవిత్రత, హృదయంలో పవిత్రత కలిగి ఉంటే నువ్వు ప్రభువుని చూస్తావు. అందుకే బైబిల్ చెప్తుంది, రేపు యెహోవా మీ మధ్య గొప్ప కార్యాలు చేస్తారని. ఇప్పుడు మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. ప్రభువుని చూసే కనులు చూడండి. యెషయా గ్రంథం 33:15 చదువుతున్నారా? నీతిని అనుసరించి ఓకే, నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధల వలన వచ్చే లాభమును ఉపేక్షించుచు ఓకే, లంచం పుచ్చుకొనకుండా తన చేతులను నీతిని అనుసరించుచు నడుచుచు, నెంబర్ 1 యథార్థంగా మాట్లాడుతూ, నెంబర్ 2 నిర్బంధం వల్ల వచ్చే లాభము ఉపేక్షించుచు. వ్యర్థమైన రాబడి నాకు అక్కర్లేదు, నాకు దేవుడిచ్చింది చాలు అని అనుకుంటూ, లంచం పుచ్చుకోకుండా తన చేతులను మలుపుకొని, హత్యను మాట వినకుండా చెవులు మూసుకుని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకున్నవాడు ఉన్నత స్థలముల్లో నివసించును. ఆమేన్. ఎస్ అంటూ ప్రభు అంటున్నాడు 17వ వచనంలో, అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూస్తావు, బహు దూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. అలంకరింపబడిన రాజును నువ్వు కన్నులారా చూస్తావు. యూ షల్ సీ ద లార్డ్. ప్రభువుని చూస్తావు ప్రియురా. మరి యోహాన్ కూడా ప్రకటన గ్రంథంలో అంటాడు, నా కన్నులు తెరవబడి నేను ప్రభువుని చూశాను. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, అదే వచ్చిన ప్రభువు దినమందు ఆత్మవశుడై ఉండగా ఓరద్దం నుండి స్వరము ప్రియురా పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము 12వ వచనం, ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేముటని నేను తిరిగి తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, 7 బంగారు దీపస్తంభములు, ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన యొక్కని చూచితిని. I have seen Son of God. 7 దీపస్తంభముల మధ్య, అగ్ని స్తంభముల మధ్య నడుస్తున్న ఒక వ్యక్తిని నేను చూశాను. ఆయన ఎలాగున్నాడు తెలుసా? ప్రియులరా, ఎంత హిమం అంత ధవలముగా, ప్రియులరా తెల్లని ఉనిని పోలిన అగ్ని నేత్రాలు జ్వాలలు అంటే ఎంత అద్భుతంగా వివరిస్తున్నాడు. హి హస్ సీన్ గాడ్. కన్నులు వెలిగించబడితే నువ్వు ప్రభుని చూస్తావు. ప్రభుని చూడడం ఆయన రాకడలో చూస్తావు. ప్రియులరా, బ్రతుకున్న కాలం అంతా నువ్వు ప్రభువుని చూస్తావు. ఆయన చూస్తూ ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ వెళ్తావు. మొదటిది వెలిగించబడితే ప్రభుని చూస్తావు. దానికంటే ముందు కన్నులు తెరవబడతాయి. ప్రభుని కన్నులు, ఆ మనోనేత్రాలు తెరుస్తాడు. హీ విల్ ఓపెన్ యువర్ ఐస్. యెషయా 29:18 చూడండి. యెషయా 29:18. ఆ దినమున చెవిటి వారు గ్రంథ వాక్యములు విందురు. గాఢాంధకారం కలిగినను గుడ్డివారు కనులారా చూచెదరు. గుడ్డివారు చూస్తారు. యు విల్ సీ, యువర్ ఐస్ విల్ బి ఓపెన్. ప్రభు నీ కన్నులు తెరుస్తాడు. హల్లెలూయా. యు విల్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. పిల్లరా, నీ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు కనబడుతుంది. నీ బిడ్డల ఆత్మీయ జీవితాలు నీకు కనబడతాయి. పిల్లలు, ఒక్కటి మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మా పిల్లలు బాగా చదువుకుంటున్నారండి, మంచి స్కూల్లో వేసేయమండి, మంచి కాలేజీలో చదువుతున్నారండి, మంచి ఉద్యోగాలండి, మంచి ఫ్యాషన్ టెక్నాలజీ అండి, అబ్బో కంప్యూటర్ అండి, ఇంటర్నెట్ అండి. పిల్లల కోసం ఎంతో. నీ బిడ్డల ఆత్మీయ జీవితాన్ని తొంగి చూచావు ఎప్పుడైనా? నీ బిడ్డలు దేవుని భయం కలిగిన వారేనా? నీ బిడ్డలు పవిత్రత కలిగి ఉన్నారా? శీలాన్ని కాపాడుకుంటున్నారా?
నీ బిడ్డలు ప్రభును ఆరాధిస్తున్నారా? మందిరానికి వెళ్తున్నారా? దేవుని భయం కలిగి ఉన్నారా? ఇది ప్రాముఖ్యమైనది. అవి కావు, అవి నరకాన్ని తీసుకుపోతాయి. అంటే అవి ఉండడం నేను తప్పట్లేదు, కానీ అవి కలిగి ఉండాలా. దాంతోపాటు దానికంటే ప్రాముఖ్యంగా ఆత్మీయ జీవితాన్ని, మంచి ఆత్మీయ జీవితాన్ని బిడ్డలు కలిగి ఉన్నారా లేదా అనేది నువ్వు చూడాలి. అది చూడాలంటే నీ కనులు తెరవబడాలి. నీకే లేదు ఆత్మీయ జీవితం. ఉద్యోగాన్ని చూసి, లేకపోతే డబ్బులు చూసి, పరిస్థితులు చూసి అది దేవుని ఆశీర్వాదం అనుకుని భ్రమపడద్దు. ఒక్క క్షణంలో ఎగిరిపోతాయి అన్నీ. ప్రభు ఉంటే, యేసయ్యతో ఉంటే, ప్రార్థన జీవితం, పవిత్ర ప్రవర్తన మనం కలిగి ఉండాలి. పిల్లలు కనులు వెలిగించబడితే మన కనులు తెరవబడి ప్రభువుని చూస్తాం. యూ విల్ సీ గాడ్. వెలిగించబడిన కనులు ప్రభువుని చూస్తాయి. అది నెంబర్ 1. రెండవది, వెలిగించబడిన కనులు ఏం చేస్తాయి? ఈ వెలిగించబడిన కనులు ఏం చేస్తాయి? దేవుని వాక్యాన్ని చూస్తాయి. పిల్లలు ధర్మశాస్త్రాన్ని చూస్తాయి. 19 కీర్తన 8వ వచనంలో యెహోవా ఉపదేశం నిర్దోషమైనది. 19:8 నేను చదువుతున్నాను. అవి హృదయమునకు సంతోషపరచును అంటున్నాడు. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైన చెప్తూ అది కన్నులకు వెలిగించును. దేవుని వాక్యం చేత వెలిగించబడతాయి నీ కనులు. అందుకే మరి ఆ భక్తుడు దావీదు 119 కీర్తన 62వ వచనంలో అంటాడు, ఆ రాత్రి జాములు కాకముందే నా కనులు తెరవబడుతున్నాయి నీ ధర్మశాస్త్రాన్ని చూడాలని. వాక్యాన్ని చూచే కనులు, నీ కనులు వేటిని చదువుతున్నాయి. వేర్ యువర్ ఐస్ ఆర్ గో త్రూ దట్. దేని గుండా నీ కనులు వెళ్తున్నాయి? ఏం చూస్తున్నాయి? ఉదయం లేచినట్టునే దేవుని వాక్యాన్ని, ఉదయం లేచినట్టునే ప్రాంతంలో ప్రభు ముఖాన్ని చూస్తున్నావా? ఉదయం లేచినట్టునే పిల్లలు ఏ లిటరేచర్ చదువుతున్నాయి నీ కనులు? ఏం చూస్తున్నాయి? దేవుని వాక్యాన్ని చూస్తున్నాయా? పిల్లరా, వాక్యాన్ని చదవకుండా ఏది చదవద్దు. ప్రభువుని చూడకుండా ఎవరిని చూడొద్దు. ధర్మశాస్త్రాన్ని కనే కనులు, దేవుని వాక్యం చేత నింపబడిన కన్నులు, త్రిప్పబడిన కన్నులు. వ్యర్థమైన వాటిని చూడకుండా, ఇందాక చూస్తున్న 19:37, వ్యర్థమైన వాటిని చూడకుండా త్రిప్పబడే కన్నులు. వెలిగించబడితే కన్నులు పాపాన్ని కలిగినప్పుడు ఆటోమేటిక్గా యువర్ ఐస్ విల్ బి క్లోజ్. చిచ్చి నేను చూడకూడదు, ఇది సారీ లార్డ్ అంటావు. పిల్లరా, ఒకసారి ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళా. ఎందుకు వెళ్తే ఆ సహోదరుడికి కాలు విరిగిపోయింది. కాలు విరిగిపోతే ప్రార్థన చేయడానికి నేను వెళ్ళాను. పిల్లరా, నేను అడుగుతున్నాను, ఎందుకు విరిగిపోయింది, ఎక్కడ విరిగిపోయింది చెప్పండి అంటే మాట్లాడలేదు ఆయన. తన భార్య కొంచెం యథార్థంగా ఉంటుంది. ఆమె చెప్తుంది, అన్నయ్య గారు ఏం లేదండి, చెప్పమ్మా ఏమైంది? ఇంకేం లేదా, జంక్షన్లో ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ గోళ్ళ మీద సినిమా వాల్ పోస్టర్లు ఉంటాయి కదండి, అవి చూసుకొని అలా చూసుకొని నడుచుకొని వెళ్తున్నాడంట. అంతే ముందున్న కాలంలో పడిపోయాడు. అది ఎందుకు మనకి? చింత చచ్చినా పులుపు చావలా. మందిరానికి వెళ్తావు, పాటలు పాడుతావు, కానుకలు ఇస్తావు, దశంభాగాలు ఇస్తావు, అన్నీ ఉన్నాయి. పాపపు పులుపు పులిసినది ఏది మీలో ఉండకూడదు అన్నారు. రాత్రి కాలు ఇరిగిపోయిందండి, చెరుకు మొక్క ఇరిగినట్టు ఇరిగిపోయింది. నీ ముందట సూటిగా చూడాలి. దేవుని వాక్యంలో సామెతలు 4:22లో నువ్వు అటు ఇటు చూడకుండా నువ్వు సూటిగా చూడాలని దేవుని వాక్యం. పిల్లరా, తెరవబడిన కన్నులు ఎలా ఉంటాయి? పిల్లరా, ఎలా ఉంటాయి? వ్యర్థమైన వాటిని చూడకుండా తిన్నగా స్ట్రైట్గా ఉంటాయి. అంతేకాదు, ఈ కన్నులు ఎలాగుంటాయి? ఆత్మల కొరకు కన్నీరు కారుస్తాయి. ఈ కన్నులు నశించిపోతున్న ఆత్మల కొరకు, పాడైపోతున్న వారి కొరకు ఆ కన్నులు కన్నీరు కారుస్తూ ఉంటాయి. ఇర్మియా గ్రంథం 9:1 చూడండి. ఇర్మియా గ్రంథం 9:1, నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను, నా కన్ను కన్నీటి ఓటగాను, నా కన్నీళ్ళ ఓటగా ఉండునుగాక. తెరవబడిన కన్నులు ఎప్పుడు కన్నీళ్ళ ఓట వలె ఉంటాయి. నశించిపోతున్న వారి కొరకు ఏడుస్తూ ప్రార్థన చేసే కన్నులు నీకు ఉన్నాయా? పిల్లల కన్నీరు కాచి ప్రార్థన చేస్తానంట, ఆ కన్నీటిలో నీ పాపము, ఆ కన్నీటిలో నీ శ్రమలు, నీ సమస్యలు, శోధనని కొట్టుకుని వెళ్ళిపోతాయంట. సెయింట్ అగస్టిన్ ఒక దైవజనుడు ఉండేవాడు. పిల్లరా, గొప్ప దైవజనుడు. పిల్లరా, ఆయన సెయింట్ అగస్టిన్ అని పేరు పెట్టారు ఆయనకి.
ఆయన రక్షణ పొందకముందు చాలా భయంకరమైన అపవిత్రుడు, భయంకరమైన విమర్శకుడు, క్రీస్తు విరోధిగా ఉండేవాడు. ఆయన ఒక మీటింగ్లో ప్రభు ఆయన దర్శించి పట్టుకుని సేవకుడిగా పరిశుద్ధుడిగా మారిపోయి ఆయన బుక్లో రాస్తూ అంటాడు, నా తల్లి కార్చిన కన్నీరు ఒక నది వలె మారింది. ఆ నదిలో నేను కొట్టుకొని 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 క్రీస్తు పాదాల చెంత పడ్డాను అన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. తల్లిదండ్రులు కార్చుతున్న కన్నీరు బిడ్డల జీవితాలు మారుస్తుంది. ఆత్మీయ జీవితం వినండి. నీ బిడ్డల ఆత్మీయ జీవితాలు పట్టించుకుంటున్నావా? ఆర్ యు వాచింగ్ యువర్ చిల్డ్రన్ స్పిరిచువల్ లైఫ్? నీ భార్య ఆత్మీయ జీవితం ఎలాగుందో, నీ ఆత్మీయ జీవితం, నీ భార్య ఆత్మీయ జీవితం, నీ పిల్లల ఆత్మీయ జీవితం, నీ భర్త ఆత్మీయ జీవితం ఎలాగుందో నువ్వు పట్టించుకుంటున్నావా? ఉందా ఆ భారము, బాధ్యత? ఒక సహోదరుడు నాకు తెలుసు, భర్త భయంకరమైన ఎర్రగంట పిల్లర, భయంకరమైన వ్యక్తి, గర్విష్టి. ఎన్ని సంవత్సరాలు కన్నీరు గార్చిందో తన భర్త కొరకు ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసి మందిరంలో బోరుమని వచ్చేది, ప్రభువా నా భర్తకు రక్షణ దయచేయి, రక్షణ. ఆమె ప్రార్థన ప్రభు వ్యర్థంగా పోగొట్టుకోలేదు, కానీ వ్యర్థం అవ్వలేదు, కానీ ఆమె యొక్క కన్నీటి ద్వారా తన భర్త రక్షణ పొందింది. పిల్లరా, కంప్లీట్ జీవితం మారిపోయి వారి జీవితంలో శాపాలన్నీ కొట్టివేయబడి గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగాయి. భయంకరమైన శాపాన్ని దేవుడు విరగొట్టి దీవించడు. భార్య కార్చిన కన్నీరు, బిడ్డల కొరకు నువ్వు కార్చిన కన్నీరు. సుసన్న వెసలి 10 మంది పిల్లల సంతానం, 10 మందో 12 మందో తెలియదు పిల్లల ఇంగ్లాండ్లో ఆమె పిల్లల కొరకు రోజు రాత్రంతా ప్రార్థన చేసేదట. ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి తల మీద చేతులు వేసి ప్రార్థన చేసేదట. ఆ పిల్లలందరికీ ప్రార్థన చేశారట. తెల్లవారు అయిపోయేదట. పిల్లల కొరకు ఏడ్చి 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 పిల్లలు గొప్ప దైవజనులు. జాన్ వెస్లీ, ఆంగ్లదేశ అపోస్తలుడు. ఒరిజినల్ వెస్లీ గురించి మాట, ఒరిజినల్ జాన్ వెస్లీ ఆంగ్లదేశ అపోస్తలుడు, గొప్ప దైవజనుడు అయిపోయాడు. నీ బిడ్డల కొరకు కన్నీరు గార్చే కన్నులు నీకున్నాయి. ఆత్మల భారంతో నింపబడిన ఆత్మల రక్షణ కొరకు కన్నీరు గార్చే కన్నులు నీకున్నాయి. పిల్లరా, సామెతలు 22:9 దయాదృష్టి గలవాడు. 22:9 చూడండి అన్నమాట. నేను ముగించేస్తాను. 22:9 దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన పొందును. దయాదృష్టి నీ కన్నుల్లో, దయ, కంపాషన్ యేసు ప్రభులో ఉన్నది. ఆయన మల్టిట్యూడ్స్ని చూసినప్పుడు, ఆ జనసమూహం చూసినప్పుడు కాపర్లేని గొర్రెల వల్లే ఉన్నారని కనికరపడు ఆయన వారిని స్వస్థపరిచాడు. కనికరపడే వెయిట్ చేసి వారందరినీ ముట్టి బాగు చేసి ఆశీర్వదించి స్వస్థపరిచి పంపించేవాడు. ఆ దయ నీ కన్నుల్లో ఉందా? కంపాషన్, కనికరం మనం కలిగి ఉండాలి. మనం కనికరించకపోతే ఎవరు కనికరిస్తారు? నువ్వు ఏ ఏ ఏ డిపార్ట్మెంట్లో ఉంటున్నావు, ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ రక్షణ బాధ్యత నీదే. నువ్వెక్కడ, ఏ ప్రాంతంలో ఉంటున్నావు, ఏ దేశంలో, ఏ ఊరిలో ఉంటున్నావు, ఆ ఊరంతా రక్షణ పొందాల్సిన బాధ్యత నీదే. వారి మీద కనికరపడి వారి కొరకు ప్రార్థన చేయాలి. పిల్లరా, ఈరోజు ఎలా ఉన్నాయి నీ కనులు? ఎలా ఉన్నాయి నీ కనులు? వెలిగించబడిన కనులు మనం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాం. మీ మనోనేత్రాలు వెలిగించబడినందున, వెలిగించబడకపోతే కన్ను పాపానికి రాజమార్గంగా మారి శాపాన్ని, పరిస్థితుల్ని శాపకరమైన పరిస్థితులకు మారుస్తుంది. వెలిగించబడితే ఆ కన్నుల ద్వారా నువ్వు ఎంతో దీవెన పొందుకుంటావు. నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. మాట చెప్పన, నువ్వు దీవెన పొందాలనుకుంటున్నావు, కానీ ఇంతవరకు నిజమైన ఆశీర్వాదాన్ని ఎట్ నాట్ సీ, నువ్వు ఇంకా చూడలేదు. నీ రెండు కన్నులు చాలా దేవుడిచ్చే ఆశీర్వాదం చూడడానికి. ఆ విధంగా మన కనులు వెలిగించబడి యేసు రక్తంలో మన కనులు కడగబడి పవిత్రపరచబడి నిర్మలమైన కన్ను కలిగి, అపవిత్రమైన కన్నులు కలిగి ఈ రాత్రి పవిత్రమైన వెలిగించబడిన కన్నులు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనం దీవిస్తాడు. అలాంటి
వెలిగించబడిన కన్నులు మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. పిల్లరా, ఈ డిసెంబర్ 1 నుండి 31 రాత్రి వరకు ఈ 31 రోజులు కూడా మనమందరమే సిద్ధపాటు కలిగి ఉన్నాం. ప్రిపరేషన్ మంత్గా దీన్ని మీరు తీసుకోండి. ప్రతిరోజు నాతో కలిసి ఒక గంట ఆన్లైన్లోకి రండి. అనేక విషయాలు ప్రభు మీతో మాట్లాడతారు. ఈ ఆన్లైన్ ప్రేయర్ అయిపోయిన తర్వాత ప్రార్థన కూర్చోండి, సరి చేసుకోండి, దేవునితో సమాధానపడండి, మనుషులతో సమాధానపడండి. మన ఓటములు ఒప్పుకొని ఈ 2020లో మన ఓటములన్నీ ఒప్పుకొని దేవునితో సమాధానపడి దేవుని ఆశీర్వాదం 2021లో ఆ మహిమ, ఆ దీవెన, ఘనత మనం పొందేటట్లుగా ప్రభు మనల్ని సిద్ధపరిచి మనం మనోన్నతలు వెలిగించును గాక. ప్రార్థన చేస్తాను. తలలు వచ్చండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఓ మై గాడ్, హల్లెలూయా. వెలిగించబడకపోతే మన కనులు ఎలా ఉంటాయో, ఎలా దేవుని శాపాన్ని మనం పొందుకుంటాము. దేహమంతా చెడిపోద్దట. కన్ను చెడిపోతే దేహమంతా పాడైపోతుంది. దేహమంతా నరకంలోకి వెళ్ళిపోతుంది. అభ్యంతరపరుస్తుందని నీ కన్ను నిన్ను. ప్రభా, నా కన్నులకు వెలిగి నాయన, నా కన్నులు తెరువు ప్రభా. ఓపెన్ మై ఐస్. నా కన్నులు తెరువు. నా కన్నులో మీ రక్తం ప్రోక్షించండి. నా చూపులు, నా తలపులు కడుగుతాయి. నా కన్నులు కడుగుతాయి. నా కన్నులు తెరువు ప్రభు. నేను చూచట అలంకరించబడిన రాజుని నేను కన్నులారా చూడడానికి మిమ్మల్ని చూచే కన్నులు నాకు ఈ నాయనా అని అడగండి ఈ రాత్రి. థ్యాంక్ యూ లార్డ్. మహాపరిషుడు తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి మీ సన్నిధిని బట్టి వందనాలు. మీరు నాకు ఇచ్చిన సందేశం నీ ప్రజలకు అందించిన చూపించావు. నీకు స్తోత్రం. నీ బిడ్డలు ఆశీర్వదించండి. మమ్మల్ని అందరినీ దర్శించండి. మీరు ఈ రాత్రి మా అందరితో మాట్లాడారు. మా కన్నులు, మా మనోనేత్రాలు తెరవండి, వెలిగించండి. మా కన్నులకి వెలిగివ్వండి అయ్యా. వెలుగుతూ ప్రకాశించే బిడ్డలుగా చేయండి. చీకటి తీసివేయండి ప్రభు. మా కన్నులు పవిత్రపరచండి. కంటి ద్వారా ఆశీర్వాదాలు వస్తాయని, అదే కంటి ద్వారా శాపాలు కూడా వస్తాయని ప్రభా, శోధనలు కూడా వస్తాయని కంటికి కట్టినట్లుగా రాత్రి మీరు మాతో మాట్లాడారు. ఈ వాక్యాలన్నీ నీ బిడ్డల జీవితంలో, మా జీవితం నెరవేర్చు. నీ ప్రజలందరినీ వెలిగించమని యేసు నామములో ఈ ప్రార్థన కూర్చోబెట్టుకుంటున్నాను తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు, ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దీవెన మనందరికి తోడండి, మన కనులు వెలిగించును గాక. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. ఈ రాత్రి లైవ్లోకి వచ్చినందుకు వందలు. ప్రతిరోజు 8 గంటలకు లైవ్లోకి రండి. ఎవ్రీడే 8 o'clockకి 31st నైట్ వరకు. మరి ప్రతిరోజు 8 o'clock లైవ్లోకి మీరు వస్తారు. నేను చాలా దినాలు బట్టి మార్చి 22వ తారీఖు నుంచి లైవ్లోకి వస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అందిస్తాం. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతగా భావిస్తున్నాను. ప్రతిరోజు 1 గంట. కాబట్టి ప్రతిరోజు రండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు నాకు టైప్ చేయండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు నేను ప్రార్థన చేస్తాను. ఈలోపు మోజెస్ ఆనంద్ మీతో మాట్లాడుతాను అంటున్నాడు. హాయ్ ప్రైజ్లో అందరికీ ధన్యవాదాలు, అందరికీ వందనాలు. ఈరోజు వాకింగ్ రోజు వస్తున్నాను. ఇంక రోజు జీవితాంతం వస్తాను ఈ లైవ్లోకి. నేను వాకింగ్కి రోజు వస్తాను. ఈరోజు నేను ఏలియా ఇంకా ఎలీషా ప్రవక్త గురించి ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఎలీషా ఎలాగైతే దేవుని మాట విన్నారో, ఇంకా ఎలీషాకి ఇలా బ్లాంకెట్ ఇసిరేసినప్పుడు, దుప్పటి ఇసిరేసినప్పుడు ఎలీషా ఎలా పట్టుకున్నాడో, ఎలా అభిషేకించబడ్డాడో అని నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఒకరోజు ఎలీషా ఇంకా ఏలియా ఊర్లు తిరుగుతున్నారట. ఎందుకు? దేవుని స్తుతించడానికి. అప్పుడు ఆ ఊళ్ళన్నీ తిరుగుతుంటే ఇప్పుడు పాలు తేని గ్రహించి దేశానికి వెళ్ళారట. అప్పుడు అక్కడికి కాకుండా అన్ని ఊర్లు, దేశాలు తిరిగి ఒకరోజు ఎత్తపడ్డారట. అగ్నిగుర్రాలు అగ్నిరథాలు వచ్చినప్పుడు ఏలియా తీసుకెళ్ళిపోయారట. ఎలీషా చూసినప్పుడు అప్పుడు పైనుంచి దుప్పటి పడింది. ఆ అగ్నిరథాలు, గుర్రాలు
చూచాడు. అప్పుడు అప్పుడు దుప్పటి టవలు అభిషేకం పట్టుకున్నాడు. మనం కూడా అభిషేకం పట్టుకోవాలి. అప్పుడు టవల్ పట్టుకున్నాక చూచినప్పుడు దుప్పటి పట్టిపోయింది. ఆ దుప్పటితో అద్భుతాలు చేశాడు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ దుప్పటితో పెద్ద పెద్ద అద్భుతాలు చేశాడు. గొప్ప కార్యాలు చేశారు. ఆ దుప్పటి వాళ్ళకి అభిషేకం. మనం కూడా దేవుని చూస్తే మనకు అభిషేకం వస్తుంది. మా డాడీ జీవితంలో జరిగిన ఎలీషా జీవితం ఇంకా మా డాడీ జీవితం ఒకేలాగుంది. మనం అందరం అభిషేకించబడాలి. దేవుని మనందరం దీవించం కాక ప్రార్థన చేస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకోండి. ఎస్ఐయా ఈరోజు వాకింగ్ చెప్పాను. ఎస్ఐయా రోజు వాకింగ్ ఇలాగే రావాలని ప్రార్థన చేస్తున్నాను. ఎస్ఐయా ఇది చూసిన వాళ్ళని చూడలేకపోయిన వాళ్ళని దీవించండి. సునామంలో ప్రార్థన చెందుతుంది. అందరికీ ధన్యవాదాలు. ప్రైజ్ ద లార్డ్. హియర్ మోసెస్, ఏలియా, ఎలీషా పిల్లరా ఇక దుప్పటి ద్వారా అభిషేకం, అది దుప్పటి అభిషేకానికి గుర్తుగా ఉంది. మనందరం అభిషేకించబడి ఎలీషా వలె ఏలియా 13 అద్భుతాలు చేస్తే సుమారుగా దాని డబుల్ అద్భుతాలు ఎలీషా ద్వారా దేవుడు జరిగించాడు. డబుల్ బ్లెస్సింగ్, డబుల్ అనాయింటింగ్ మనం అందరం పొందాలని కోరుకుంటాం. రేపు మరో లైవ్లో కలుసుకుందాం. పిల్లరా మరి ఈరోజు ఈ రాత్రి లైవ్లోకి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు నామములో వందనాలు. మరి మన కన్నులు వెలిగించబడి మనోనేత్రాలు వెలిగించబడి దేవునికి కృపను పొందుతున్నట్లుగా దేవుడు సహాయం చేయగాక. షాలోమ్. ప్రైజ్ ద లార్డ్. రేపు కలుసుకుందాం మరలా.